చాలామంది పేషెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ హెల్త్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగా ఎన్ని ఇయర్స్ వరకు మెయింటైన్ చేయాలి? యాక్చువల్గా అండి, ఐ విల్ షో యూ వన్ థింగ్. మీకు ఒక ఫైల్ చూపిస్తాను, తద్వారా యూ విల్ అండర్స్టాండ్. యాక్చువల్గా ఈ పేషెంట్ స్టార్టింగ్లో డెలివరీ అయిన ఒక ఊర్లో అక్కడ సమ్ ఎక్స్ అనే డాక్టర్కి చూపించారండి. ఆ తర్వాత వాళ్ళు ఇటు సైడ్ నేనుండే టౌన్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత మధ్యలో ఇంకో ఊరికి వెళ్ళాక అక్కడ ఇంకో డాక్టర్ గారికి చూపించాల్సి వచ్చింది. అప్పుడు ఫైల్ అప్పుడు సో ఎన్ని డాక్టర్లకు చూపించినా బేబీ రికార్డ్స్ అన్నీ ఒకటే ఫైల్ మెయింటైన్ చేయండి. ఆ ఒకటే ఫైల్ మెయింటైన్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే, మీరు పుట్టినప్పటి నుంచి ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి మీ బాబుకి, అలాగే ఆ హెల్త్ ఇష్యూస్కి ఎలా ట్రీట్మెంట్ అయితే రికవర్ అయ్యాడు, ఇవన్నీ కూడా ఒకటి ఐడియా వస్తుంది. సో మీరు కొత్త పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆఫ్టర్ వేరే పీడియాట్రిషియన్ దగ్గరికి చూపించుకున్నాక, వేరే వాళ్ళ దగ్గర చూపించుకున్నాక వాళ్ళకి ఒక ఐడియా వస్తుందండి. సో పుట్టినప్పుడేమో ఈ సమస్యలు ఉండేవి, పుట్టినాక 6 నెలలకు ఒక సమస్య ఉండేది, 1 ఇయర్కి ఈ సమస్య ఉండేదని మీరు చూస్తే కొత్త పీడియాట్రిషియన్కి ఒక ఐడియా వస్తుంది మీ హెల్త్ రికార్డ్స్ చూస్తే. సో అందుకే ఒకటే ఫైల్ మెయింటైన్ చేయండి. ఏ డాక్టర్ దగ్గర వాళ్ళు ఇచ్చే ఫైల్ని సపరేట్గా మెయింటైన్ చేయకుండా ట్రై టు పుట్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ సింగిల్ ఫైల్. సో అన్ని రిపోర్ట్స్, అన్ని ప్రిస్క్రిప్షన్స్ అన్ని ఒకటే ఫైల్లో పెట్టేలాగా ప్లాన్ చేయండి. ఏ డాక్టర్ ఆ డాక్టరే సపరేట్గా మెయింటైన్ చేసి మల్టిపుల్ ఫైల్స్ బండిల్ ఇంట్లో పెట్టుకునే దానికంటే సింగిల్ ఫైల్ విత్ ఆల్ ద రిపోర్ట్స్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. అలాగే ఈ రిపోర్ట్స్ ఎన్ని ఇయర్స్ వరకు మెయింటైన్ చేయాలి అంటే మినిమం 5 years అండి. ఆ తర్వాత ఇఫ్ ఇట్స్ పాసిబుల్ మెయింటైన్ చేయండి. కాకపోతే కొందరికి చిన్నపిల్లల్లో కూడా కొందరికి డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు మాత్రం దే హ్యావ్ టు మెయింటైన్ రికార్డ్స్ టిల్ ఫర్ ఎవర్ అండి. ఆ రికార్డ్స్ కుదిరితే మ్యాక్సిమం చాలా రోజుల వరకు మెయింటైన్ అయ్యేటట్టుగా ట్రై చేయండి. ఎందుకంటే ఎస్పెషల్లీ డయాబెటీస్ అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ అయిందా, డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల లైక్ ఏమైనా సీరియస్ ఐసీయూలో అడ్మిషన్స్ ఏమైనా అయినాయా, ఇవన్నీ మీరు కొత్తగా వెళ్ళే డాక్టర్కి చాలా చూపించాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో.